హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ ప్లే తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రవీణ్. ఈ వీడియోలో నేను డంకీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే మూవీ లండన్ కంట్రీలో స్టార్ట్ అవుతుంది. ఓల్డ్ ఏజ్ లో ఉన్న మను అనే ఈమె హాస్పిటల్ నుండి తప్పించుకొని పటేల్ అనే ఒక లాయర్ దగ్గరికి వస్తుంది. మను ఇండియాకి వెళ్ళటానికి వీసా కావాలి అని చెప్పి లాయర్ ని అడిగి ఉంటుంది. కానీ ఆ లాయర్ వచ్చి, నువ్వు ఏ దేశానికి వెళ్ళాలనుకున్నా వీసా రెడీ చేయగలను, కానీ ఇండియాకు మాత్రం రెడీ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఇండియాకు సంబంధించిన నీ కేసు ఒకటి అడ్డు వస్తుంది, లీగల్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి చెప్తాడు. కానీ మను ఎలాగైనా ఇండియాకు వెళ్ళాలి అని, అప్పుడు ఇండియాకి హార్డీ సింగ్ మాత్రమే తీసుకెళ్లగలడు అని చెప్పి మను ఓల్డ్ ఏజ్ లో ఉన్న హార్డీ సింగ్ కి కాల్ చేస్తుంది. 25 సంవత్సరాల క్రితం హార్డీ సింగ్ మను ఇద్దరు లవర్స్. ఇప్పుడు మను హార్డీ సింగ్ కి కాల్ చేయడంతో ఇద్దరు ఎమోషనల్ గా మాట్లాడుకుంటారు. హార్డీ సింగ్ ని మను దుబాయ్ కి రమ్మని అక్కడ మీట్ అవుదాం అని చెప్పి చెప్తుంది. మనుతో పాటు లండన్ లో ఓల్డ్ ఏజ్ లో ఉన్న తన స్నేహితులు బుగ్గు మరియు బల్లి అనే వీళ్ళు కూడా ఉంటారు. ఈ ముగ్గురు లండన్ లో 25 సంవత్సరాలుగా ఉంటున్నారు. వీళ్ళు ఇండియాలోని పంజాబ్ కి తమ సొంత ఇంటికి రావడానికి లండన్ లో వాళ్ళు చేసే పనులను క్లోజ్ చేసి మను, బుగ్గు, బల్లి హార్డీని కలవడానికి దుబాయ్ కి ఫ్లైట్ లో బయలుదేరుతారు. తర్వాత కథ పాస్ట్ కి 25 ఏళ్ల క్రితం వీళ్ళు లండన్ కి రావాలని ప్రయత్నిస్తున్న కాలానికి వస్తుంది. మను, బుగ్గు మరియు బల్లి లండన్ వెళ్ళాలి అని వీసా కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వీళ్ళ దగ్గర చదువు లేదు, ఇంగ్లీష్ రాదు, డబ్బులు కూడా లేవు. ఆ డబ్బులను సంపాదించడానికి వీళ్ళు లండన్ వెళ్ళాలనుకుంటారు. మను తను ఒక హోటల్లో వర్క్ చేస్తూ ఉంటుంది. మను వాళ్ళ ఇల్లు వీళ్ళు తీసుకున్న లోన్ ఇంకా కట్టకపోవడంతో బ్యాంకు వాళ్ళు కొంత సమయం ఇచ్చి ఆ తర్వాత కూడా కట్టకపోతే ఇల్లును అమ్మేస్తామని చెప్పి చెప్తారు. తర్వాత బల్లికి తను చేస్తున్న పనికి వచ్చే పైసలు బతకడానికి సరిపోకపోవడం వలన ఇబ్బందులు పడుతూ ఉంటాడు. తర్వాత బుగ్గు కూడా ఇంట్లో తన అమ్మ సెక్యూరిటీ జాబ్ చేస్తూ ప్యాంటు వేసుకొని రోడ్ పై వెళ్తుంటే తను ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. పైసలు లేనందువలన తన అమ్మ ఈ జాబ్ చేస్తుంది. ఎలాగైనా పైసలు సంపాదించాలని చెప్పి లండన్ కి వెళ్లాలనుకుంటాడు. లండన్ వీసా కోసం ట్రై చేస్తున్న వీళ్ళకి ఒక ఏజెంట్ వచ్చి, ఫేక్ సర్టిఫికేట్లతో వీసా వచ్చేలా చేస్తాను, కానీ దానికి 5 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్తాడు. వీళ్ళు 1,50,000కు బేరం కుదుర్చుకుంటారు. కానీ మనుకి స్పోర్ట్స్ వీసా ఇప్పిస్తాను, మీరు రెజ్లింగ్ నేర్చుకోండి వీసా కోసం అని చెప్తాడు. అప్పుడు మను, ఇప్పుడు నాకు ఫైట్ నేర్పించే కోచ్ ఎక్కడ దొరుకుతాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంలో వీళ్ళున్న విలేజ్ లోకి హార్డీ సింగ్ వస్తాడు. అయితే హార్డీ సింగ్ ఒక ఎక్స్ సోల్జర్. హార్డీకి పాస్ట్ లో ఆర్మీ కాల్పులు జరిపినప్పుడు బుల్లెట్ తగులుతుంది. అప్పుడు మను వాళ్ళ అన్నయ్యే హార్డీని కాపాడతాడు. దానికి ఇప్పుడు కృతజ్ఞత చెప్పడానికి హార్డీ మను ఇంటికి వస్తాడు. ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది మను అన్నయ్య ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు అని చెప్పి. ఇప్పుడు మను ఫ్యామిలీ చాలా కష్టంలో ఉంది. ఆ ఫ్యామిలీని చూసుకునేది మను మాత్రమే. ఫ్యామిలీని చూసుకోవడం కోసం, ఇంటిని కాపాడుకోవడం కోసం, దానికోసం పైసలు సంపాదించాలి కాబట్టి లండన్ వెళ్ళాలి అనుకుంటుంది మను. ఇదంతా తెలిసిన హార్డీ మనుకి హెల్ప్ చేయాలని అనుకుంటాడు. నెక్స్ట్ డే నుండి మనుకి రెజ్లింగ్ నేర్పిస్తూ ఉంటాడు వీసా కోసం. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ వీసా ఏజెంట్ ఎవడైతే ఉన్నాడో వాడొక చీటర్. వీళ్ళలాగే ఇంకా చాలా మంది దగ్గర వీసాలు ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు తీసుకొని అందరిని మోసం చేసి ఎస్కేప్ అవుతాడు. ఉన్న డబ్బులన్నీ వాడికిచ్చి ఇప్పుడు వీళ్ళంతా ఏడుస్తూ ఉంటారు. తర్వాత హార్డీ స్టూడెంట్ వీసా ద్వారా లండన్ కి వెళ్ళడం మంచిదని వాళ్ళకి చెప్తాడు. అలా వెళ్ళాలి అంటే ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి. దానికి మను, బుగ్గు, బలి మరియు హార్డీ ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పించే క్లాసులకు జాయిన్ అవుతారు. ఆ ఇంగ్లీష్ ని నేర్పించే టీచర్ పేరు గీతు. అక్కడే సుఖీ అనే ఇతను పరిచయం అవుతాడు. సుఖీ 3 నెలల్లో ఇంగ్లీష్ నేర్చుకొని కంపల్సరీగా లండన్ వెళ్ళాలి. కానీ ఈ గీతు నేర్పించేదాన్ని బట్టి చూస్తే అది జరిగేలా లేదని సుఖీ బాధపడుతూ ఉంటాడు. సుఖీ జెస్సీ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. వీళ్లకు ఎంగేజ్మెంట్ కూడా అవుద్ది. కానీ తర్వాత జెస్సీ వాళ్ళ నాన్న జెస్సీని లండన్ లో ఉండే వాడికిచ్చి పెళ్లి చేసి లండన్ కి పంపిస్తాడు. అయితే ఒక రోజు లండన్ నుంచి జెస్సీ సుఖీకి ఒక లేఖ రాస్తుంది. దాంట్లో తన భర్త తనని టార్చర్ చేస్తున్నాడు, ఇక్కడ నుండి నన్ను తీసుకుపో అని చెప్పి రాసి ఉంటుంది. అప్పటి నుండి సుఖీ లండన్ వెళ్ళటానికి వీసా కోసం ట్రై చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే స్టూడెంట్ వీసా కోసం ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాడు. ఈ ఇంగ్లీష్ నేర్చుకునే ప్రాసెస్ లోనే మను మీద
హార్డీకి కూడా ప్రేమ పెంచుకుంటాడు. ఇద్దరు ఒకరికొకరు క్లోజ్ అవుతూ ఉంటారు. తర్వాత వీసా టెస్ట్ కి అందరూ అటెండ్ అవుతారు. సుకి ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతాడు. మిగతా బుగ్గు, మనుతో పాటు హార్డీ కూడా వీసా టెస్ట్ లో ఫెయిల్ అవుతాడు. ఒక్క బల్లి మాత్రమే టెస్ట్ లో పాస్ అవుతాడు. ఫెయిల్ అయిన దానికి సుకి ఎమోషనల్ అయ్యి ఆ బాధలో ఇంగ్లీష్ నేర్పిస్తున్న టీచర్ గీతుని ఇష్టం వచ్చినట్లుగా తిడతాడు. అక్కడ బల్లి ఫ్లైట్ ఎక్కి లండన్ కి వెళ్తాడు. అయితే సుకి జెస్సీ ఉన్న అడ్రస్ ని బల్లికి ఇస్తాడు. అక్కడ లండన్ లో జెస్సీని కలవమని చెప్పి. ఇక్కడ సుకి తనని తిట్టడంతో ఫీల్ అయిన గీతు ది టీచర్ సుకి బాధని అర్థం చేసుకొని సుకీకి లండన్ వెళ్ళడానికి ఒక మార్గం చెప్తాడు. అది డంకీ రూట్. ఇల్లీగల్ గా డంకీ రూట్ ద్వారా లండన్ కి వెళ్ళవచ్చు, కానీ అది చాలా ప్రమాదంతో కూడి ఉంటుంది అని చెప్తాడు. దానికి అయినా పర్లేదు వెళ్తా అని చెప్పి సుకి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు లండన్ నుంచి సుకీకి బల్లి ఫోన్ చేసి జెస్సీ సూసైడ్ చేసుకొని చనిపోయింది అన్న విషయం చెప్తాడు. అది విన్న సుకి తనని తాను వెంటనే ఆత్మహత్య చేసుకొని చంపుకుంటాడు. సుకి చచ్చిపోయి జెస్సీ దగ్గరికి వెళ్తా అని చెప్పి వెళ్తాడు. సుకి చావుతో అందరూ ఎమోషనల్ అవుతారు. హార్డీ మనుకి, బుగ్గుకి మాట ఇస్తాడు, నేను మిమ్మల్ని డంకీ రూట్ ద్వారా లండన్ కి తీసుకువెళ్తాను అని చెప్పి. తర్వాత ఇల్లీగల్ రూట్ డంకీ రూట్ లో లండన్ కి బయలుదేరుతారు. హార్డీ, మను, బుగ్గుతో పాటు ఇంకో ముగ్గురు జాయిన్ అవుతారు. మొత్తం 6 కలిసి వెళ్తున్న మార్గంలో చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. చావుతో పోరాటం లాంటిది. అలా ఒక దేశ బోర్డర్ దగ్గరికి చేరుకున్నాక ఒక ముగ్గురు ఆర్మీ ఆఫీసర్లు ఈ 6 చూసి టెర్రరిస్టులు అనుకుంటారు. వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళలో ఉన్న ముగ్గురు పారిపోతారు. వాళ్ళు పారిపోతూ ఉండటంతో ఆ మిగతా ముగ్గురిని కాల్చి చంపేస్తారు. ఇంకా మనుని ఒక ఆఫీసర్ వాడుకోవాలని చూస్తాడు. అప్పుడు తెలివిగా వేరే దారి లేని హార్డీ అక్కడ ఉన్న ముగ్గురు ఆర్మీ ఆఫీసర్ ని కాల్చి చంపేస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకొని వెళ్తూ ఉంటారు. చాలా దారుణమైన చోట్ల నుండి ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు. ఆ బాధలో హార్డీ మనుకి నీకోసమే నేను నిన్ను లండన్ చేర్చడం కోసమే వస్తున్నాను అని చెప్తాడు. హార్డీ మనుని లవ్ చేస్తూ ఉంటాడు. అది మనుకు కూడా అర్థమవుతుంది. అలా చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేసి లక్కీగా లండన్ చేరుకుంటారు. లండన్ అయితే చేరుకుంటారు, కానీ ఇక్కడ వాళ్ళు అనుకున్న విధంగా అయితే ఉండదు. స్టూడెంట్ వీసా ద్వారా లండన్ వచ్చిన బల్లి లండన్ లో ఒక స్టాచ్యూ లాగా నిలబడి అడుక్కుని బ్రతుకుతూ ఉండడం చూస్తారు. బల్లి వీళ్ళని చూసి ఎమోషనల్ అవుతాడు. బల్లి వీళ్ళు ముగ్గురిని తను ఉంటున్న ఇరుకు మరియు అద్దె ఇల్లు, దాంట్లో ఇంకా చాలా మంది వేరే దేశం నుండి వచ్చిన వాళ్ళు ఉండే ఆ ఇంట్లోకి వీళ్ళని తీసుకొని వెళ్తాడు. ఇదే ఒక దారుణం అంటే ఇంకా పోలీసుల నుండి తప్పించుకొని బ్రతకాల్సిన పరిస్థితి. ఒకవేళ పోలీసులకు గాని దొరికితే వీళ్ళ దగ్గర ఐడి లేదు, పాస్పోర్ట్ లేదు. పోలీసులు ఖచ్చితంగా వీళ్ళని క్రిమినల్ లాగా ట్రీట్ చేస్తారు. అలా జరిగితే వీళ్ళు ఏళ్ల తరబడి జైల్లో బ్రతకాల్సి వస్తుంది. దానికోసం వీళ్ళు పోలీసుల నుండి తప్పించుకొని పారిపోతూ బ్రతుకుతూ ఉంటారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉండడంతో ఒక రోజు హార్డీ, ఇలానా మనం బ్రతికేది, ఇదంతా నాకు నచ్చలేదు అని చెప్పి మనం మళ్ళీ తిరిగి ఇండియాకి వెళ్ళిపోదాం అంటాడు. కానీ మను నా కోసం ఇక్కడ ఉండు అని చెప్పి బాధపడుతుంది. తర్వాత వీళ్ళు లండన్ సిటిజన్షిప్ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పి దానికోసం ఒక లాయర్ పటేల్ అనే ఇతన్ని కలుస్తారు. లాయర్ వచ్చి, మీరు లండన్ సిటిజన్స్ కావాలి అంటే ఒకటి బెగ్గింగ్ చేయాలి, లేదా మీ దేశంలో మీకు థ్రెట్ ఉంది అని చెప్పి ఇక్కడ నమ్మించాలి, లేదా 3 ఇక్కడ వాళ్ళని ఎవరినైనా పెళ్లి చేసుకొని లండన్ సిటిజన్స్ అవ్వచ్చు అని చెప్తాడు. వీళ్ళు 3 ఆప్షన్ నే ఎంచుకుంటారు. మనుకి ఒక లండన్ వాడితో పెళ్లి చేసేలా చూస్తారు. చర్చిలో పెళ్లి జరుగుతూ ఉండగా మను అతన్ని కిస్ చేయాల్సి ఉంటుంది. కానీ మను కిస్ చేయకపోగా అతన్ని కొడుతుంది. దానికి తిరిగి అతను కూడా మనుని కొట్టడానికి చూస్తాడు. అప్పుడు హార్డీ ఆ పెళ్లి కొడుకుని కిస్ చేయమని చెప్పిన లాయర్ ని, చర్చి ఫాదర్ ని కూడా కొట్టడానికి చూస్తాడు. అప్పుడు ఆ చర్చి ఫాదర్ పోలీసులకు ఫోన్ చేసి పోలీసుల్ని పిలుస్తాడు. పోలీసులు వచ్చి హార్డీ, మనుని మరియు బుగ్గు, బల్లిని జైల్లో వేస్తారు. తర్వాత కోర్టులో వీళ్ళని హాజరుపరిచినప్పుడు లాయర్ పటేల్ వచ్చి, మీకు ఇండియాలో థ్రెట్ ఉంది, అక్కడ మేము బతకలేకపోతున్నాము అని చెప్పండి, అప్పుడు మీరు లండన్ లోనే ఉండొచ్చు అనే సలహాని ఇస్తాడు. కానీ కోర్టులో హార్డీ తనకు ఇండియాలో ఎలాంటి థ్రెట్ లేదని, ఇండియా నుండి లండన్ రావడానికి ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉన్నారు, వాళ్ళలాగే మేము వచ్చాం, కానీ ఇక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అని, వీసా కోసం జనాలు పడుతున్న
పడుతున్న బాధల్ని, తీరా కష్టపడి లండన్ కు వచ్చాక ఇక్కడ జనాలు పడుతున్న కష్టాలని గురించి మాట్లాడి ఎమోషనల్ అవుతాడు. ఇది విన్న జడ్జు హార్డీని తిరిగి ఇండియాకి పంపించండి అని చెప్పి ఆర్డర్ చేస్తాడు. తర్వాత మను లండన్ లోనే ఉండటం కోసం తనకు ఇండియాలో థ్రెట్ ఉంది, అక్కడ నేను బతకలేను అని చెప్పి అబద్ధం చెప్తుంది. బుగ్గు బల్లి కూడా మనులాగే లండన్ లోనే ఉండటం కోసం అబద్ధం చెప్తారు. అక్కడితో హార్డీ మరియు మనులు ఒకరికొకరు దూరం అవుతారు. హార్డీ ఇండియాకు వస్తాడు. మను, బుగ్గు, బల్లి లండన్ లోనే పాచి పని, అడుక్కునే పని చేస్తూ ఎదుగుతారు. అలా 25 సంవత్సరాలు లండన్ లో గడిచాక ఇప్పుడు మళ్ళీ ఇండియాలో తమ ఇంటికి చేరుకోవడానికి దుబాయ్ లో హార్డీని మీట్ అవుతారు. హార్డీ, మను ఇద్దరు కలుసుకున్నాక తెలుస్తుంది వీళ్ళిద్దరూ ఇంకా పెళ్లి చేసుకోలేదు, సింగిల్ గానే ఉన్నారు అని చెప్పి. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే మనుకి బ్రెయిన్ ట్యూమర్ అనే వ్యాధి ఉంటుంది. ఇంకో నెలలో చనిపోతుంది. ఆ చనిపోయే లోపు ఇండియాలో తన ఇంటిని, తన ఫ్యామిలీని చూసుకుందాము అని చెప్పి తిరిగి ఇండియాకి రావాలనుకుంటుంది. అలాగే బుగ్గు, బల్లి కూడా తమ సొంత ప్లేస్ లో బ్రతకడానికి వస్తూ ఉంటారు. మను విషయం తెలిసిన హార్డీ ఫుల్ గా ఏడుస్తాడు. మళ్ళీ హార్డీ వీళ్ళు ముగ్గురిని రాంగ్ రూట్ లో తెలివిగా ప్రవర్తించి ఎలాగో అలాగా తిమ్మిని బొమ్మి చేసి ఇండియాకి తీసుకొచ్చేస్తాడు. తిరిగి ఇంటికి వచ్చిన మను తన ఇంటిని, తన ఫ్యామిలీని చూసి సంతోషపడుతుంది. అదే రోజు రాత్రి ఫైనల్ గా హార్డీ తన లవ్ ని మనుకి ప్రపోజ్ చేస్తాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పి అడుగుతాడు. హార్డీ మాటలు విన్న మను చాలా సంతోషపడుతుంది. కానీ సరిగ్గా ఆ టైంలోనే మను చచ్చిపోతుంది. ఇలాగా ఈ సినిమా ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.